భారతదేశం పక్కనే ఉంటూ భారతదేశానికి ఎప్పుడు కంట్లో నలుసులా తయారైన పాకిస్తాన్ ఇప్పుడు భారత్లో కలిసిపోవాలి అనుకుంటోంది. ఈ విషయం ఎవరికైనా తెలుసా? భారత్లో ఎక్కువ మంది ప్రజలు శత్రు దేశంగా భావించే పాకిస్తాన్లోని ప్రజలు ఇప్పుడు భారత్లో కలిసిపోయేందుకు పెద్ద ఉద్యమాన్ని, అలాగే సాయుధ దళ ఉద్యమాన్ని సాగిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్లో కీలకమైన బలూచిస్తాన్ ప్రాంతంలోని ప్రజలు ఇప్పుడు భారత్లో కలిసిపోయేందుకు సాగిస్తున్న ఉద్యమం తీవ్రమైన దశకు చేరుకుంది. గత ఏడాది ఈ ఉగ్రవాద దాడులు బలూచిస్తాన్లో సుమారుగా 843 జరిగితే ఈ 2024కు వచ్చేటప్పటికి అది మరింత తీవ్రమైంది. దానికి సంబంధించి 756 దాడులు ఇప్పటి వరకు జరిగాయి. ఇంకా ఈ 2 నెలల సమయం ఉంది ఈ సంవత్సరం ముగింపుకి. ఇంకా ఇప్పటికే ఈ దాడుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. అక్కడ ఉగ్రదాడులు ఎక్కువగా పెరుగుతున్నాయి. లిబరేషన్ బలూచిస్తాన్ ఆర్మీ అని ఒకటి, అలాగే లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ బలూచిస్తాన్ అనే మరో ఉగ్రవాద సంస్థలు దీనికి సంబంధించి అక్కడ చాలా ఎక్కువగా కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీనిలో ముఖ్యమైన విషయం ఏంటంటే, మేమంతా మాకు ప్రత్యేకమైన దేశం కావాలి, బలూచిస్తాన్ అనేది ఒక ప్రత్యేకమైన దేశంగా గుర్తించాలి, మమ్మల్ని ఒక ప్రత్యేకమైన జాతిగా తెగగా గుర్తించాలని అయితే వాళ్ళు ఏళ్ల తరబడైతే పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బలూచిస్తాన్ కథ ఏమిటి, అసలు పాకిస్తాన్ నుంచి వేరుపడి భారత్లో ఎందుకు కలవాలి అనుకుంటున్నారు అనేదైతే క్లుప్తంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఒక అంతర్భాగమైన ప్రాంతం. పాకిస్తాన్ 100% ఉంటే దానిలో 44% బలూచిస్తాన్ ఉంటుంది. పాకిస్తాన్ ఇప్పుడు మన భారతదేశంలాగా రాష్ట్రాల విభజన అయితే ఉండదు. అక్కడ ఇంకా ప్రావిన్సెస్ పాలనలోనే సాగుతోంది. బలూచిస్తాన్ ప్రావిన్సెస్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో, ఇటు ఇరాన్లోనూ కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో కొంత శాతం అంటే 2-3%, అలాగే ఇరాన్లో కూడా కొంత భాగం ఉంటుంది. ఈ మొత్తం ప్రాంతాన్ని బలూచిస్తాన్ అంటారు. బలూచిస్తాన్లో ఎక్కువగా నివసించేది గిరిజన తెగ. బలూచీలు గిరిజనులు వాళ్ళు సున్నీ మతాన్ని అంటే ముస్లింలోనే సున్నీలు, సూఫీలు ఉంటారు. సున్నీ విధానాన్ని అయితే బలూచి ప్రజలు అనుసరిస్తారు. దీనికి సంబంధించి పాకిస్తాన్ జనాభాలోనే సగం జనాభా కలిసిపోవాలనుకుంటుందా అనేది కాదు, కానీ బలూచి ప్రజలు కేవలం 3-4% మాత్రమే ఉంటారు. బలూచిస్తాన్ ఎక్కువగా ఎడారి ప్రాంతాన్ని తలపిస్తుంది. పూర్తిగా కొన్ని కిలోమీటర్ల మేర జనాలు కనిపించిన పరిస్థితి అయితే ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. ఎక్కువగా వెండి, రాగి, అలాగే అల్యూమినియం అలాంటి ఎక్కువ ధాతువులు ఆ భూమిలో దొరికే ప్రాంతం. బలూచిస్తాన్ ప్రజలను తరతరాలుగా ఏంటంటే పాకిస్తాన్లోని ఆ ప్రాంతాన్ని వాడుకోవడం తప్పితే మమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. బలూచిస్తాన్ తెగ అనేది కాస్పియా సముద్రం నుంచి ఇక్కడికి 12వ శతాబ్దంలో పాకిస్తాన్ ఆ ప్రాంతంలో మేమంతా విస్తరించాం కాబట్టి మేము వేరే, పాకిస్తాన్లో ఉండే ముస్లిమ్స్ వేరే అనేది అయితే వాళ్ళ సిద్ధాంతం. ఫస్ట్ నుంచి గిరిజన తెగగా వీళ్ళు చెప్పుకుంటారు. అయితే వీళ్ళు పాటించే మత సంప్రదాయం ఇస్లాం అయినప్పటికీ సున్నీల్లో కీలకమైన తెగగా వీళ్ళు సున్నీ మత విధానాలను వీళ్ళు పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బలూచిస్తాన్కు సంబంధించిన ఈ ప్రజలు మమ్మల్ని భారతదేశంలో కలపండి, మాకు ఇక్కడ అవకాశాలు లేవు, మేము భారతదేశంలో కలిసిపోతాం అని ఇప్పుడు కోరడం అనేది కీలకమైన విషయం. దీనికి సంబంధించి సాయుధ పోరాటం చాలా తీవ్రంగా జరుగుతుంది. సాయుధ పోరాటం అనేకంటే ఉగ్రవాద చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా జర్నలిస్టులు కానీ, విద్యా సంస్థలు కానీ, అక్కడ ఉండే ఇతర ప్రభుత్వ కార్యాలయాలని, ప్రభుత్వ అధికారులని వీళ్ళు ఇష్టానుసారం మారణ హోమం సృష్టిస్తున్నారు. ఈ బలూచిస్తాన్కి సంబంధించిన రెండు ప్రత్యేకమైన మిలిటెంట్ తెగలు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా రకరకాల ఎన్కౌంటర్లు చేస్తోంది. దీనికి సంబంధించి గత 3 ఏళ్లుగా బలూచిస్తాన్లో 10,000 మంది ప్రజలు కనిపించకుండా పోయారు. అంటే వాళ్ళని ఎక్కడికో తీసుకువెళ్తున్నారు. తర్వాత వాళ్ళ యొక్క ఇది కూడా వాళ్ళు అసలు ఎక్కడ ఉంటున్నారు ఏమిటి అనేది తెలియకుండానే పాకిస్తాన్ సైన్యం అయితే వాళ్ళని కాల్చి చంపుతుంది అన్న ఇవి కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్కి సంబంధించి చైనా వేస్తున్న సిల్క్ రోడ్ మార్గం అనేది చాలా పాకిస్తాన్కి కాసులు కురిపిస్తుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఇప్పుడు చైనా ప్రభుత్వం తలపెట్టిన ఈ సిల్క్ రూటు బలూచిస్తాన్ మీదుగానే వెళ్తుంది. అయితే ఈ బలూచిస్తాన్ సిల్క్ రూట్లోనే ప్రతిసారి ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. చైనాకి అవాంతరాలు సృష్టించేలాగైతే బలూచి ప్రజలైతే భావిస్తున్నారు. దీనిలో ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ కానీ ఇటు చైనా కానీ ఈ బలూచిస్తాన్ ఆర్మీకి, బలూచిస్తాన్ యొక్క పోరాటానికి భారతదేశం మద్దతు తెలుపుతోంది. అంతర్లీనంగా భారతదేశం బలూచి ఉగ్రవాద సంస్థలకు సంబంధించి నిధులు సమకూరుస్తోంది, ఆయుధాలు సమకూరుస్తుంది. వాళ్ళ యొక్క పోరాటానికి భారతే
ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంది, వాళ్ళే ఆర్థిక నిధులు సమకూరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది, మాకు బలూచి యొక్క పోరాటానికి సంబంధం లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులకు సంబంధించిన ఉగ్రవాది కార్యకలాపాలకి ఎప్పుడు భారత్ అయితే వంత పాడదని చెప్తున్నారు. కానీ అక్కడ బలూచి పోరాటానికి సంబంధించి కీలకమైన డిమాండ్ ఏంటంటే మమ్మల్ని భారతదేశంలో కలపండి, మేము ఇక్కడ ఉండడానికి లేదు, లేదా బలూచిస్తాన్ని ఒక ప్రత్యేకమైన దేశంగా మాకు కావాల్సిన అవసరం అయితే ఉందని చెప్తుంది. ఇది నానాటికి పాకిస్తాన్లో అగ్నిగుండం రాజేస్తుంది. బలూచిస్తాన్ ప్రజలు ఖచ్చితంగా మాకు ఒక ప్రత్యేకమైన దేశం లేదా భారత్లో కలపాలి అని డిమాండ్ చేయడం ద్వారా భారతదేశం పూర్తిస్థాయి విదేశాంగ విధానాన్ని అయితే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు చైనాకి సమాధానం చెప్పాలి, ఇటు పాకిస్తాన్కు సమాధానం చెప్పాలి. కాబట్టి ఇప్పుడు మనకు తెలియకుండానే ఇది చాలా అంతర్లీనంగా పాకిస్తాన్ని కుదిపేస్తుంది. ఇటుపక్క విదేశాంగ విధానంలో భారత్ను కూడా కుదిపేసే అంశం అని అయితే మనం చెప్పొచ్చు.